ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया तस्मै श्री गुरवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम् युतापदकमलं श्रीगुरून् वैष्णवांश्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पदां सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते सप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी नमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं तो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरतिशे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे नमो ब्रह्मण्याय देवाय गोब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। पदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचनं भङ्गं लगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरं यस्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः श्रीविष्णु। हरे कृष्ण।
हरे कृष्ण प्रभु जी। हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्णा दंडवत प्रणाम माताजी। हरे कृष्णा। हरे कृष्णा प्रभु जी, हरे कृष्णा विजय माताजी। हरे कृष्णा। दंडवत प्रणाम प्रभु जी। సో 5వ హరే కృష్ణ. ఐదో స్కందంలో మనకుండే కథలన్నీ చూడండి. ఋషభదేవుడి చరిత, భరతుడు, జడభరతుడు, మన జడభరతుడి సంభాషణ ఎక్కువ కనబడుతుంది. తర్వాత జంబూద్వీప వర్ణనం, గంగావతరణ, సూర్యగమనం, చంద్ర గ్రహ మండలము అంతా, ఇంకా సృష్టి ప్రేరణం అంతా ఎలా జరుగుతుందో, ద క్రియేట్ ఇంపెటస్, సృష్టి అంతా ఎట్లా జరుగుతుందో 5వ స్కందంలో చూస్తాము. ఇది ఒకటే వాల్యూము, సో గమ్మునే అయిపోతుంది బేసికల్గా. రైట్, ఫస్ట్ ప్రియవ్రత గురించి వరుసగా చాప్టర్స్. ఈ రోజు పంచమ స్కందం ప్రభుజీ. ఈ రోజు 5వ స్కందం ఫస్ట్ వాల్యూమ్ ఫస్ట్ చాప్టర్ చదువుకుందామా. ఎందుకంటే నా దగ్గర కృష్ణ బుక్ లేదు, నేను శుక్రవారం క్లాస్ నేను ఉండలేను. సో ఈ రెండు రోజులు అలా చేసుకుందాం అనుకున్నాము. ఇవాళ క్లాస్ కూడా ఎంతసేపు ఉంటానో తెలియదు. సో ఇట్స్ ఆల్రెడీ ఇక్కడ నాకు ఏంటంటే పెద్ద అయిపోయింది, అందుకని. సో ఎంతమంది వచ్చారో దాన్ని బట్టి కొన్ని తక్కువ మంది వస్తే ఒకసారి చదువుకుందాం. సరే ప్రభు, కనీసం గంటైనా చదువుకుందాం. ఇప్పుడు పంచమ స్కందం కదా ప్రభుజీ. పంచమ స్కందమా. సరే ప్రభుజీ. మొదటి అధ్యాయం ప్రియవ్రతుని చరితం. రైట్, సో ఎవరి నుంచి స్టార్ట్ చేసుకుందాము. ఎక్కడ ఆగాము? నేను చదువుతాను ప్రభు. అమ్మా లాస్ట్ వీక్ పద్మావతి మాతాజీ స్టార్ట్ చేశారు. సో మీరు చదవాలా? అనుపమ మాతాజీ లేకపోతే నేను చదవాలి. అనుపమ మాతాజీ ఉన్నారండి ప్రభు? లేదమ్మా, లేదు, నాకైతే కనబడట్లేదు. హరే కృష్ణ. అనుపమ మాతాజీ ఉన్నారా ప్రభు? హరే కృష్ణ ప్రభు. 5వ స్కందం మొదటి అధ్యాయం ప్రియవ్రతుని చరిత్రం. ప్రియవ్రతుడు ఏ విధంగా రాజ్యం అనుభవించి పిదప జ్ఞాన పూండయినడి విషయమును ఈ అధ్యాయం వివరించును. ప్రథమమున ప్రియవ్రతుడు లౌకిక సంపదల విరక్తుడై ఉండెను. పిదప అతడు రాజ్యం పట్ల ఆసక్తుడైనను చివరకు భౌతిక భోగం పట్ల విరక్తుడై మోక్షమును గడిచెను. పరీక్షణ మహారాజు దీనిని విన్నంతరం ఆశ్చర్యచకితుడైన. భౌతిక భోగమునందు విరాగుడైన భక్తుడు కొంతకాలంలోకి ఎట్లు దాని ఎందు ఆసక్తుడైనను అతడు సంభ్రమను గురి అయిన. ఆ విధంగా పరమాశ్చర్యంతో దానిని గురించి అతడు సుఖదేవ్ గోస్వామిని ప్రశ్నించాడు. దివ్యోమగు భక్తియోగం ఎటువంటి భౌతిక ప్రభావంచే గతి తప్పదని సుఖదేవ్ గోస్వామి రాజు యొక్క విచారణకు బదులుగా పలికాడు. ప్రియవ్రతుడు నారదోపదేశం ద్వారా దివ్య జ్ఞానం పడిచినందున రాజ్య భోగం అనుభవింప కోరలేదు. ఆయనను బ్రహ్మ, స్వర్గరాజు, ఇంద్రుడు వంటి దేవతల అభ్యర్థనపై అతడు రాజ్యం స్వీకరించింది. సమస్తము పరమ నియామకుడు దేవదేవుని ఆధీనమందే కలదు. ప్రతి ఒక్కరూ తదానుగుణంగా పనిచేయవలసి ఉండదు. ముక్కు తాడు వేయబడిన వృషభముల వలె బద్ధ జీవులందరూ గుణ ప్రభావంనే బలవంతంగా పనిచేయవలసి వచ్చింది. అందువలన నాగరిక మనుషుడు వర్ణాశ్రమ విధానం అనుసరించి కార్యములను అనొచ్చు. లౌకిక జీవనం నందైనా ఎవ్వడును స్వేచ్ఛను కలిగి ఉండడు. ప్రతి ఒక్కడు పరమాత్ముడు వసుకున్నట్టు ఒకానొక రకమైన దేహము గ్రహించి వివిధ సుఖ దుఃఖములు అనుభవింపవలసి ఉండదు. అందువల్ల మనిషి కృత్రిమంగా ఇల్లును విడిచి అడవికి పోయినను తిరిగి లౌకిక జీవితమునందే ఆసక్తుడవుచుండు. కుటుంబ జీవనం ఇంద్రియ నిగ్రహమును అభ్యసించుటకు చిన్న దుర్గము వంటిది. ఇంద్రియములు నిగ్రహింపబడినప్పుడు మనిషి ఇంటి అందైనా లేదా అడవిలోనైనా జీవించవచ్చు. దానిలో ఎట్టి భేదము లేదు. బ్రహ్మోపదేశం అనుసరించి ప్రియవ్రతుడు రాజ్యసింహాసనం స్వీకరించినప్పుడు అతని తండ్రి యొక్క మను అరణ్యములకు వెళ్ళను. అంతటి ప్రియవ్రతుడు విశ్వకర్మ తనయైన బర్హిష్మతిని పరిణయమాడి ఆమె వలన అగ్నిద్రుడు, యుధ్వజమునుడు, యజ్ఞబాహు, మహావీరుడు, హిరంజరేతసుడు, వృధరుష్టుడు, సమనుడు, మేధవతి, వితోరహోత్రుడు, కవి అను 10 పుత్రులను మరియు ఊర్జస్వతి అను ఒక పుత్రులను వడిసను. అతడు దాని భార్య కుటుంబంతో కలిసి 1000 సంవత్సరం జీవించింది. ప్రియవ్రతుని రథచక్రంలో ముద్రల వల్లనే సప్త సముద్రములు, సప్త ద్వీపములు ఏర్పడిన. అతని 10 పుత్రుల్లో కవి, మహావీరుడు, సవనుడు సన్యాసాస్త్రం స్వీకరించింది. మిగిలిన 7 సప్తద్వీపములకు పాలకులయ్యారు. ప్రియవ్రతుని 2వ భార్య వలన ఉత్తముడు, రైవతుడు, తామసులను 3 పుత్రులు కలిగింది.
వారందరూ తదనంతరం మనవులేరు. ఈ రీతిగా ప్రియవ్రతుడు ఎట్టి మోక్షమును వడిసిన సుఖదేవ్ కోసం వివరించెను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చదువుతారమ్మా విజయమాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. రాజోవాచ ప్రియవ్రతో భాగవత ఆత్మారామః కథం మునే గృహే రమతాయన్మూలః కర్మబంధః పరాభవః. ప్రతిపదార్థం. రాజ ఉవాచ పరీక్షణ్ మహారాజు పలికెను. ప్రియవ్రతుడు భాగవత పరమభక్తుడు ఆత్మ ఆరామ ఆత్మానుభూతి అందే సుఖించువాడు కథం ఎందులకు మునే ఓ మహాముని గృహమునందు అరమత భోగించను యత్ మూల ఏదైతే మూల కారణము కర్మబంధనమునకు పరాభవ మానవ జీవిత లక్ష్యమును భగ్నమునొచ్చున్నది. పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామిని ప్రశ్నించను. మహాముని మహాభక్తుడు ఆత్మారాముడు అయినట్టి ప్రియవ్రతుడు కర్మబంధమునకు మూలమైనది మరియు మానవ జీవిత లక్ష్యమును భగ్నమునొచ్చున్నది యగు గృహస్థాశ్రమమును ఎందులకైనను. భాష్యము. మానవ జీవిత లక్ష్యమును గుర్చి ప్రియవ్రతునకు నారదముని చక్కగా ఉపదేశించనని చతుర్థ స్కందమున శ్రీర సుఖదేవ గోస్వామి వివరించను. ఆత్మానుభూతిని బడిసి క్రమముగా భగవద్ధామునకు వెళ్ళటే మానవ జీవిత లక్ష్యము. దీనిని గూర్చి నారదముని ప్రియవ్రతునికి పూర్తిగా ఉపదేశించినచో భావబంధమునకు మూల కారణమైనటి గృహస్థ జీవనమున ఆ రాజు తిరిగి ఎందులకే ప్రవేశించను. ప్రియవ్రతుడు ఆత్మదర్శియే కాక పరమ భాగవతుడు కూడా అయినందున అతడు గృహస్థ జీవనమున నిలుచుట పట్ల పరీక్షణ్ మహారాజు మిగుల ఆశ్చర్యచకితుడయ్యను. భక్తునికి నిజముగా గృహస్థ జీవనమున ఆకర్షణము ఉండదు, కానీ ఆశ్చర్యముగా ప్రియవ్రతుడు గృహస్థ జీవనమును మిగుల అనుభవించను. గృహస్థ జీవనమును అనుభవించుటతో తప్పేమిటి అని ఎవరైనా వాదించే అవకాశం కలదు. అట్టి జీవనమున మనిషి కర్మఫలములచే బంధితుడగుననుట దానికి సమాధానము కాగలదు. గృహస్థ జీవన సారము ఇంద్రియ భోగమే. ఇంద్రియ భోగార్థము కష్టించి పనిచేయటంటే మనసు సంలగ్నమై ఉన్నంత వరకు మనిషి కర్మఫలములచే బంధితుడగును. ఈ ఆత్మానుభూతి రాహిత్యము మానవ జన్మలో గొప్ప పరాజయమే అగును. కర్మబంధము నుండి బయటపడుటకే మానవ జీవితము ప్రత్యేకముగా ఉపదేశించబడినది. కానీ జీవిత లక్ష్యమును మరచి సామాన్య జంతువు వల్లనే వర్తించినంత వరకు, ఆహారము నిద్ర మైథునము భయములో నెలకొనినంత వరకు మనిషి తన బద్ధ జీవన స్థితిని కొనసాగించవలసి వచ్చింది. అట్టి జీవనము స్వరూప విస్మృతి అనబడను. కనుకనే వైదిక నాగరికత యందు మనుజునికి జీవితారంభముననే బ్రహ్మచారిగా శిక్షణ వసగబడను. బ్రహ్మచారి అయిన వాడు తపస్సు నుండించుచు మైథున సుఖమునకు దూరముగా నుండను. కనుక మనుజుడు బ్రహ్మచర్యం నందు సుశిక్షితుడైనచో సాధారణముగా గృహస్థ జీవనమున ప్రవేశింపడు. అట్టివాడు నైష్టిక బ్రహ్మచారి అనబడను. ఆ పదము పూర్ణ బ్రహ్మచర్యమును సూచించును. నైష్టికి బ్రహ్మచర్యమునందు సుశిక్షితుడైనప్పటికీ ప్రియవ్రతుడు గృహస్థ జీవనమున ప్రవేశించుట పరీక్షితులకు ఆశ్చర్యమును కలిగించెను. భాగవత ఆత్మారామ అను పదములు ఈ శ్లోకమున ప్రధానమైనవి. మనుజుడు దేవదేవుని వలనే ఆత్మారాముడైనచో భాగవత ఆత్మారాముడని పిలువబడను. సంతృప్తి అనునది నానా రకములుగా నుండును. కామ్యకర్మరతులు సకామ కర్మలలో సంతృప్తి చెందుదురు. జ్ఞానులు బ్రహ్మతేజములో లీనమొగటితో సంతృప్తి చెందుదురు. భక్తులు కృష్ణ సేవలో నెలకొంటయందు సంతృప్తి చెందుదురు. భగవానుడు పూర్ణ ఐశ్వర్యయుతుడు కనుక ఆత్మసంతృప్తుడై ఉండును. అతనిని సేవించుచు సంతృష్టి చెందిటేవాడు భాగవత ఆత్మారాముడని పిలువబడును. మనుష్యాణం సహస్రేషు అని చెప్పబడినది. వేలాది మనుజులలో ఒకానొకడు మాత్రమే మోక్షము కొరకై యత్నించును. ఆ విధముగా మోక్షమునకై యత్నించి వేలాది మందిలో ఒకానొకడు మాత్రమే భవక్లేశముల నుండి ముక్తి నుండి ఆత్మారాముడను. అయినను ఆ సంతృప్తి కూడా చర్మ సంతృప్తి కాదు. యోగుల వలనే జ్ఞానులు కామ్యకర్మరతులు కూడా కోరికలను కలిగేందురు, కానీ భక్తులు వాంఛారహితులు. భగవత్ సేవలో గల సంతృప్తి అకామ కోరిక లేకపోవట అనబడను. అదే చరమ సంతృప్తి. కనుకనే పరీక్షణ్ మహారాజు మహోత్కృష్ట స్థితి యందు పూర్ణ సంతుష్టుడైన వాడు ఏ విధంగా సంసార జీవనమున సంతృప్తి చెందగలడు అంచు ప్రశ్నించను. పరాభవ అను పదం కూడా ఈ శ్లోకం నందు ప్రధానమైనది. సంసార జీవనమున సంతుష్టి చెందినప్పుడు మనిషి సర్వనాశనము చెందినట్లే అగును. ఏలయనగా భగవంతునితో గల సంబంధమును అతడు అప్పటికీ మరిచియే ఉండును. ఏ విధముగా గృహ కలాపములు మనిషిని మరింతగా చిక్కులలో తగిలించుననే విషయమును భక్త ప్రహ్లాదుడు వివరించినను. ఆత్మపాతం గృహ మంథ కూపం. గృహస్థ జీవనమున చీకటి నూతి వంటిది. మనిషి దాని యందు పడినచో అతని ఆధ్యాత్మిక జీవనమునకు మరణము తథ్యమే అగును. ప్రియవ్రతుడు ఏ విధముగా గృహస్థ జీవనమునందును
ముక్తుడైన పరమహంసగా నిలిచెను. రాబో శ్లోకమున వివరింపబడినది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్ ఎవరున్నారమ్మా? లక్ష్మీ మాతాజీ గాని, బాలమణి మాతాజీ గాని, కుసుమ మాతాజీ ఉన్నారా? ఉన్నాను ఎలా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్వం ప్రభుజీ. దండోత్పన్నమ్మా 2, 3 చదువుతారా? చదువుతా ప్రభుజీ. 5th కంట కదా ప్రభుజీ. అవునమ్మా 5th కంటే ఫస్ట్ ఒకసారి ప్రభుజీ. 5:3 ప్రభుజీ. 2వ శ్లోకం 3వ శ్లోకం చదవండి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్వం. అధ్యాయం. నా నూనం ముక్త సంగానాం తాదృశానాం ద్విజర్షభ గృహేష్వాభిని నివేశో ఆయం పుంసాం భవితుమర్హతి. భక్తులు నిక్కముగా ముక్త పురుషులే ఓ బ్రాహ్మణోత్తమ. కనుక వారు సంసార వ్యవహారముల యందు సంలగ్నమయ్యేది అవకాశము లేదు. భాష్యము. భగవద్భక్తి చేత మనుజుడు భగవంతుని యొక్క దివ్య స్థితి నెరుగగలడని భక్తిరసామత సింధువు అనేది గ్రంథమున తెలపబడినది. భక్తి తప్ప మరి ఏ సాధనము చేతను భగవంతుడు అవగతము కాడు. దీనిని భగవంతుడే స్వయంగా భాగవతము 11.14.21 నందు భక్త్యాహ మేకాయ గ్రాహ్య అని ధృవపరిచెను. కేవలము భక్తి యోగముచే మనుజుడు దేవదేవుని తెలుసుకొనగలడని దాని భావము. అదే విధంగా భగవద్గీత 18.55 అందున ఆ దేవదేవుడు భక్త్యా మామాభిజానాతి, కేవలము భక్తి చేతనే మనుజుడు నన్ను అవగతం చేసుకొనగలడు అని పలికెను. కనుక భక్తుడు కుటుంబ వ్యవహారముల యందు ఆసక్తుడగుట అసాధ్యము. అతని సహచరులు ముక్త పురుషులు అనుకుటే దానికి కారణము. ప్రతి ఒక్కడు ఆనందమునే అన్వేషించుచున్నాడు. కానీ ఈ భౌతిక జగత్తులో ఆనందం అనున్నది లేనే లేదు. ఆనందము కేవలము భక్తియుత సేవ యందే సాధ్యమై ఉన్నది. కుటుంబాసక్తికి ఏ భక్తి యోగమునకు పొత్తు కుదరదు. కనుకనే ప్రియోవ్రతుడు ఈ భక్తి యోగమునకు గృహస్థ జీవనమునకు ఏకకాలమునందు అనురక్తుడయ్యడని విని పరీక్షిత్తు కొంత చకితుడయ్యను. 3ది కూడా చదవండి ప్రభుజీ. చదవండి అమ్మా. ఓకే ప్రభుజీ. మాతాం ఖలు విప్రర్షే ఉత్తమ శ్లోక పాదయోః ఛాయా నివృత్త చిత్తానాం నా కుటుంబే స్పృహమతిః. దేవదేవుని పాదపద్మములను ఆశ్రయించిన మహాత్ములు వాని ఛాయ చేతనే పూర్తిగా సంతృప్తులై ఇందురు. వారి చిత్తము కుటుంబ సభ్యుల ఎడ ఆసక్తము కాదు. భాష్యము. నితాయి పథకముల కోటి చంద్ర సుశీతల ఏ ఛాయాయ జగత జూడయ అని శ్రీల నరోత్తమదాస్ ఠాకూరులు గానము చేసిరి. శ్రీ నిత్యానందుల వారి పాదపద్మ ఛాయ ఎంత మనోహరమైనది, చల్లనైనది అనగా సదా లౌకిక కర్మల నుండి అగ్నియందుండెడి లౌకికుల ఆ పాదపద్మ ఛాయను చేరి పూర్తిగా సేదదీరి సంతుష్టులు కావచ్చునని ఠాకూర్లు వర్ణించిరి. కుటుంబ జీవన కష్టములను అనుభవించిన ఎవడైనను సంసార జీవనమునకు భక్తిమయ జీవనమునకు గల భేదమును చక్కగా తెలుసుకొనగలడు. కృష్ణ పాద పద్మములను ఆశ్రయించిన వాడు ఏనాడు గృహ కలాపముల ఎడ ఆకర్షితుడు కాడు. పరం దృష్ట్వా నివర్తతే అని భగవద్గీత 2.59 ఎందు తెలుపబడినట్లు ఉన్నత రాసాస్వాదనము కలిగిన పిమ్మట మనుజుడు నిమ్న కలాపములను త్యజించును. ఈ విధంగా మనుజుడు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మాశ్రయమునకు వచ్చినంతనే సంసార జీవనమును అనాసక్తుడగును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండత్వం ప్రభుజీ. కృష్ణ మాతాజీ థ్యాంక్ యూ అమ్మా. కళామాతాజీ ఉన్నారా? చంద్రమౌళి ప్రభు చదువుతారా ప్రభు? కృష్ణ చంద్రమౌళి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్పన్నం. నేను కొంచెం ఆగి చదువుతాను ప్రభుజీ. సరే సరే మా అక్క చదువుతారా అక్క? సరస్వతి అక్క. హరే కృష్ణ. అది శ్లోకము ప్రతిపదార్థం అది చదువునా? సరే మీ ఇష్టమే, మీ కన్వీనియన్స్ చదువు. అదా? నాలుగోది. సంశయోయం మహాన్ బ్రహ్మ దారాగార సుతాదిషు సక్తస్య యత్సిదిరభూత్ కృష్టే చ మతిరచ్యుత. రాజు ఇంకను ఇట్లా పలికను,
బ్రాహ్మణోత్తమ భార్య పుత్ర గృహాదుల ఎడ అమితాశక్తుడైన ప్రియవ్రతునికి కృష్ణ భక్తి యందు సర్వోత్కృష్టమును అమోఘమును అగు పూర్ణత్వమును బడియుట ఎట్లు సాధ్యమయ్యనని నాకు గొప్ప సందేహము కలుగుచున్నది. భాష్యము. భార్య సంతానము గృహము పట్ల అమితాశక్తుడైన వాడు ఎట్లు అంతగా పూర్ణముగు కృష్ణ భక్తి పరాయణుడగునని పరీక్షిన్ మహారాజు ఆశ్చర్యపోయెను. మతిర్న కృష్ణే పరతస్వతో వా మిథోవిపద్యేద గృహావ్రతానాం అని భక్త ప్రహ్లాదుడు పలికినట్లు గృహవ్రతుడైన వానికి అనగా ఇంటి బాధ్యతలను నిర్వహించడి వ్రతమును పూనిన వానికి కృష్ణ భక్తి అబ్బెడి అవకాశమే లేదు. దాదాపు గృహవ్రతులందరూ ఇంద్రియ భోగరతులయ్యుండి తత్కారణమున క్రమముగా తమస్సులోనికి పతనము చెందుటయే దానికి కారణము. అయినచో వారు కృష్ణ భక్తిలో రతులగుట ఎట్లు సాధ్యమో తన ఈ గొప్ప సందేహమును తీర్చుమని పరీక్షిన్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడిగను. సుఖవు ఆచ. చాలా పెద్దది ఏంటో. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, నీవు పలికినది సత్యమే. బ్రహ్మదేవుని వంటి మహనీయులచే ఉత్తమ శ్లోకములందు కీర్తింపబడు భగవానుని మహిమలు మహాభక్తులకు మరియు ముక్త పురుషులకు పరమ ప్రియములై ఉండును. భగవత్ చరణారవిందముల అమృతమయ మకరందమునకు ఆకర్షితుడైన వాడు భగవన్ మహిమల యందే సదా సంలగ్నమైన మనస్సు కలిగిన వాడు అగు మనుజుడు కొన్ని మార్లు కొన్ని అంతరాయములచే నిరోధింపబడినను తాను పొందినట్టి మహోన్నతమగు స్థానమును ఏనాడునూ విడవడు. భాష్యము. కృష్ణ భక్తి భావనలో పురోగమించిన వాడు తిరిగి లౌకిక జీవనమున ప్రవేశింపడనియు మరియు లౌకిక జీవనమున పూర్తిగా మునిగిన వాడు తన జీవితమున ఏనాడును కృష్ణ భక్తిని చేపట్టజాలడనియు రాజు పలికిన 2 ప్రతిపాదనలను శ్రీల సుఖదేవ గోస్వామి అంగీకరించెను. అయినను భగవన్ మహిమల యందు మనస్సు ఒక మారు సంలగ్నమైన వాడు ఏవేని అవంతరములచే కొన్ని మార్లు ప్రభావితుడైనప్పటికీ తన మహోన్నతమగు భక్తిమయ స్థితిని విడువడని అతడు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్మను. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల అభిప్రాయం అనుసరించి భక్తిలో 2 రకములుగు ఆటంకములు కలవు. మొదటిది వైష్ణవుల ఎడ చేయబడిన అపరాధము. దానికే వైష్ణవాపరాధం అని పేరు. వైష్ణవాపరాధము చేయరాదని శ్రీ చైతన్య మహాప్రభు తన భక్తులకు హెచ్చరించింది. దానిని ఆయన మత్త గజముతో పోల్చిరి. మత్త గజము సుందరమైన ఉద్యానవనమున ప్రవేశించినప్పుడు సమస్తమును నాశనము చేసి దానిని పాడుబడిన భూమిగా మార్చివేది. అదే విధముగా వైష్ణవాపరాధం ఎంత ప్రబలమైనదనగా దానిని అనర్చినచో మహాభక్తుడైనను తన ఆధ్యాత్మిక సంపత్తులన్నింటినీ దాదాపుగా కోల్పోవును. కృష్ణ భక్తి శాశ్వతమైనది కనుక అది పూర్తిగా ఎన్నడూను నశింపదు. కానీ దాని యందు ప్రగతి మాత్రము కొంతకాలము నిరోధింపబడు. ఈ విధముగా వైష్ణవాపరాధం అనున్నది భక్తి యోగములకు ఒక రకమైన అంతరాయమై ఉన్నది. అయినను కొన్ని మార్లు భగవానుడు లేదా భగవద్భక్తుడు భక్తిలో అవాంతరము కలగవలనని కోరుకుంచుండు. ఉదాహరణకు హిరణ్యాక్షుడు పూర్వము వైకుంఠ ద్వారపాలకులైన జైవిజయుడు. కానీ భగవదిచ్చే వారు 3 జన్మల పాటు భగవంతునికి శత్రువులేవి. ఈ ప్రకారము భగవదిచ్చ 2వ రకమైన అంతరాయమై ఉన్నది. కానీ ఆ 2 సందర్భములలోనూ విశుద్ధ భక్తుడు అనగా ఒక మారు కృష్ణ భక్తిలో పురోగమించిన వాడు నశింపడు. ప్రియవ్రతుడు పెద్దలు చెప్పినట్లుగా గృహస్థ జీవనమును స్వీకరించను. కానీ దాని భావము అతడు భక్తియోగ స్థితిని కోల్పోయినాడని కాదు. కృష్ణ భక్తి పరిపూర్ణమైనది, నిత్యమైనది కనుక ఎట్టి పరిస్థితులందు అది నశింపదు. భక్తి యోగ పురోగతికి భౌతిక జగత్తు ఆటంకమయము కనుక పలు అంతరాయములు ఉన్నట్లుగా కనపడవచ్చును. అయినను దేవదేవుడు శ్రీకృష్ణుడు భగవద్గీత యందు కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి అని ప్రకటించారు. శ్రీకృష్ణ పాదార విందములను ఒక మారు ఆశ్రయించిన వాడు ఏనాడు నశింపడును. ఈ శ్లోకమునందు శివతమాం అనే పదము ప్రధానమైనది. శివతమాం అనగా పరమ మంగళకరమని భావము.
భక్తి యోగ పదం ఎంతటి మంగళకరమైనదనగా భక్తుడు ఏ పరిస్థితి అందును నశింపడు. ఈ విషయంలో భగవద్గీత 6.40 నందు స్వయముగా శ్రీకృష్ణుడే పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే. అర్జున, భక్తుడైన వానికి ఇహపర జన్మములలో వినాశమే లేదు అని పలికారు. అది ఏ విధముగా సాధ్యమో ఆ దేవదేవుడే భగవద్గీత 6.43 ఇట్లు స్పష్టంగా వివరించారు. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. పరిపూర్ణ భక్తుడు కొన్ని మార్లు భగవదాజ్ఞచే సామాన్య మానవునిగా ఈ భౌతిక జగత్తునకు అరుదించును. తన పూర్వాభ్యాసముచే అట్టి సిద్ధభక్తుడు బాహ్యములకు ఎట్టి కారణము లేకుండగానే భక్తి యోగం పట్ల ఆసక్తుడు. పరిస్థితుల వలన అనేకములకు అంతరాయములు కలిగినప్పటికీ అతడు భక్తి యోగమును నిలదొక్కుని ప్రగతి సాధించి తిరిగి పరిపూర్ణ భక్తుడగును. బిల్వమంగళ ఠాకూరు తన గత జన్మమున పరమ భాగవతుడైనను తదుపరి జన్మమున వేశ్యాలోలుడయ్యను. అయినను తనను ఆకర్షించిన ఆ వేశ్య పలుకుల చేతనే ఆయన నైజం పూర్తిగా మారిపోయింది. అంతటా ఆయన తిరిగి పరమ భాగవతుడయ్యను. పరమభక్తుల జీవితంలో ఇటువంటి సంఘటనలు పెక్కు కలవు. శ్రీకృష్ణ పాద పద్మములను ఒకమారు ఆశ్రయించిన వాడు ఈనాడు నశింపునని అవి నిరూపించను. ఇంకా ముందుకెళ్దాం. ఇది కొంచెం ఉంది 5 అది చదివమంటండి. ఆయనను యథార్థం ఏమనగా సమస్త పాప ఫలముల నుండి పూర్తిగా విడివడినప్పుడే ఎవడైనాను భక్తుడు కాగలడు. దీనిని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 7.28 ఇట్లు పలికెను. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. పూర్వ జన్మములందు మరియు ప్రస్తుత జన్మములందు పుణ్యకార్యములను చేయుచు పాప ఫలములను నశింపచేసుకున్న మనుషుడు ద్వంద్వమోహముల నుండి సంపూర్ణంగా విడివడిన వారై నా సేవయందు దృఢవతులై నిమగ్నలగుదురు. మరొక పక్క భక్త ప్రహ్లాదుడు ఇట్లు పలికెను. మతిర్న కృష్ణే పరతస్వతోవ మిథోపి బధ్యతే గృహవ్రతానాం. గృహము, కుటుంబము, భార్య, సంతానమండి లౌకిక జీవనమునందు అమితాసక్తుడైన వానికి కృష్ణ భక్తి కలుగదు. బాహ్యమునకు పరస్పర విరుద్ధములుగా గోచరించు ఈ విషయములు భగవత్ కరుణచే భక్తుని జీవితమున పరిష్కరింపబడును. కనుకనే భక్తుడు ఎన్నడను మోక్షపథమున తన స్థితిని కోల్పోవడు. హరే కృష్ణ భోజ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఉన్నారమ్మా సుజాత మాతాజీ కానీ శారదా మాతాజీ రావట్లేదు కదా. జగదమ్మ మాతాజీ ఉన్నారా? సుబ్బలక్ష్మి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ. సుబ్బలక్ష్మి మాతాజీ, సుబ్బలక్ష్మి మాతాజీ కూడా రాధాలీల మాతాజీ, వినాయక చవితి హడావిడిలో ఉన్నట్టున్నారండి అందరూ. సుబ్బలక్ష్మి మాతాజీ ఉన్నారుగా, ఇందాక వచ్చారు. ఓకే, సరే. పద్మప్రియ మాతాజీ, శాంతి మాతాజీ, లలిత మాతాజీ, రాధాలీల దేవదాసి మాతాజీ చదువుతారమ్మా. చదువుతానండి. చదవండి. 6వ శ్లోకం. యర్హి వాహ రాజన్ స రాజపుత్రః ప్రియవ్రతః పరమ భాగవతో నారదస్య చరణోపసేవ యాజ్ఞ సావగత పరమార్థ సత్వతో బ్రహ్మసత్రేణ దీక్షస్య మానోహవ నితల పరిపాలనాయామాత్మ తప్ర పర గుణగణైకాంత భాజనతయా స్వపిత్రో పామంత్రితో భగవతి వాసుదేవ ఏవావ్యవదాన సమాధి యోగేన సమావేశిత సకలకార కక్రికయా యాకలాపో నైవాభ్య నందద్య ద్వపి తద ప్రత్యామాత్మను తదధికరణ ఆత్మనోహాస్య స్మాద సతోహపి పరాభవ మన్వీక్షమాణః. సుఖదేవ గోస్వామి పలుకసాగిన. రాజా తన గురువు నారదుని పాదపద్మ సేవచే ప్రియవ్రతుడు మహాభావతుడయ్యాను. ఆ విధముగా అతడు పరమార్థ జ్ఞానమున పరిపూర్ణత్వమును పడిసెను. అట్టి అజ్ఞానమును గూడిన వాడై అతడు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక విషయ చర్చలలోని నెలకొని ఉండి తన దృష్టిని
దేనిపైనకు మళ్లింపలేదు. అప్పుడు అతని తండ్రి ప్రపంచ పాలన బాధ్యతను స్వీకరింపమని పలికను. శాస్త్రసిద్ధమైనట్లు అది అతని ధర్మం అని నచ్చజెప్ప యత్నించను. అయినను ప్రియవ్రతుడు వాసుదేవుని సదా స్మరించుతూ భక్తి యోగం నెలకొని తన ఇంద్రియములన్నింటినీ ఆ దేవదేవుని సేవలో నియుక్తం కావించి ఉన్నందున తండ్రి ఆజ్ఞ జవదాట రాణి దయ్యును దానిని సమ్మతింపలేదు. ఆ విధముగా ప్రపంచ పాలన బాధ్యతను స్వీకరించుట చేత తన భక్తి దప్పదాయండి ప్రశ్న అతని చిత్తమున ఉదయించను. భాష్యం: విశుద్ధ భక్తిని లేదా గురుదేవుని పాదపద్మను సేవింపక ఎవడును ఇంతవరకు భవబంధం నుండి విముక్తి పడేయలేదు. చాడియా వైష్ణవ సేవ నిస్తారపాయేచే కేబా అంచు శ్రీ నరోత్తమదాస ఠాకూరులు గానం చేసి రాజకుమారుడు ప్రియవ్రతుడు నారదుని పాదపద్మను నిత్యం సేవించుతూ పరమార్థములకు సంబంధించిన జ్ఞానమును తత్వసహితముగా సతత్వ అవగతం చేసుకొనను. సతత్వ అను పదమునకు అర్థమేమనగా ప్రియవతుడు ఆత్మ భగవానుడు వారికి గల సంబంధమును సంబంధమును కూర్చిన కేవలము విషయములను ఎరిగి ఉండను. ఈ భగవతి జగత్తును గురించి దీని యందు ఆత్మ దేవదేవునికి గల సంబంధం గురించి అతడు ఎరిగి ఉండను. అందువలన అతడు కేవలం దేవదేవుని భక్తి యోగం నందే విముక్తుడవుటకు నిశ్చయించుకోను. చదవనా ప్రభుజీ? ముందుకు పోదాం ప్రభుజీ. చదివేసేయండి మాతాజీ గారు. ప్రపంచ పాలన బాధ్యతను స్వీకరింపమని స్వయంభూమను తండ్రి కోరినప్పుడు ప్రియవతుడు ఆ ప్రస్తావనను అంగీకరింపలేదు. ముక్తాత్ముడైనట్టి మహాభక్తుని లక్షణం ఇదియే. లౌకిక కలాపములందు నియుక్తుడైనప్పటికీ వాని యందు అతడు ఆనందమును గొనక సదా భగవత్ సేవ ఎందు సంలగ్నమై ఉండును. ఆ విధముగా భగవంతుని సేవించుతూనే అతడు ఏ విధముగా ప్రభావితుడు కాకుండా బాహ్యమున ప్రాపంచిక వ్యవహారములను నెరవేర్చుచుండును. ఉదాహరణకు సంతానము పట్ల ఆకర్షణ లేనప్పటికీ అతడు వారిని పోషించి విద్యనొసగిన భక్తులను కావించును. అదే విధముగా భార్యతో అనురాగపూర్వకముగా మాట్లాడినప్పటికీ ఆమె పట్ల అతడు ఆకర్షితుడై ఉండడు. ఈ ప్రకారం భక్తియుత సేవ ద్వారా భక్తుడు దేవదేవుని సమస్త సద్గుణములను ముందు పొందును. శ్రీకృష్ణ భగవానుకు 16,000 మంది భార్యలుండ్రి. వారందరూ అత్యంత సౌందర్యవతులు. వారందరితోనూ ఆ దేవదేవుడు పరమ ప్రియుడైన భర్తగా వ్యవహరించినను ఎవరి ఎడను ఆకర్షితుడు గాని ఆసక్తుడు గాని కాలేదు. అదే రీతిగా భక్తుడు కూడా గృహస్థ జీవనం ప్రవేశించి భార్యాపుత్రులతో ప్రేమగా వ్యవహరించినను ఆ కలాపముల యందు అనురక్తుడు కాడు. గురుదేవుని పాదపద్మను సేవించి రాజకుమారుడు ప్రియవ్రతుడు శీఘ్రమే కృష్ణ భక్తి భావనలో పరిపూర్ణ స్థితిని బడసనని ఈ శ్లోకం తెలుపుతున్నది. ఆధ్యాత్మిక జీవనం పురోగమించటకు ఇది ఒక్కటే మార్గం. దీని గురించే వేదములందు ఇట్లు తెలపబడినది. యస్య దేవే పరాభక్తిర్యదా దేవే తదా గురౌ తస్వైతే కథితా హర్త్యా ప్రకాశంతే మహాత్మన. మనుషుడు దేవదేవుని యందు గురుదేవుని యందు అకుంఠితమగు విశ్వాసమును కలిగి ఉన్నతో సమస్త వేదజ్ఞాన సారమంతి అతనికి బోధపడగలవు. శ్వేతాశ్వరతర ఉపనిషత్తు 6.23 భక్తులు ఎల్లవేళ భగవంతుని గురించే నిరంతరం చింతనం కలిగి ఉండు. హరే కృష్ణ మహామంత్రం జపించినప్పుడు దాని అందరి కృష్ణ హరే అను పదములు సమస్త భగవత్కర్మలను శీఘ్రమే అతనికి గుర్తు చేయుచుండు. జీవితాంతం కృష్ణ సేవలో నెలకొండి ఉండు. కనుక భక్తుడు కృష్ణుని ఏనాడును మరవజారుడు. సామాన్య వ్యక్తి తన మనసులను లౌకిక కలాపములందే నియుక్తము కావించు రీతి భక్తుడు తన మనసును ఎల్లవేళ ఆధ్యాత్మిక కర్మలలో నియోగించును. ఇదే బ్రహ్మసత్రము లేదా నిరంతర భగవద్ధ్యానము అని పిలువబడును. ఇటు సాధన యందు ప్రియవ్రతుడు నారద మునిచే చక్కగా దీక్షితుడయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ నేనున్నాను ప్రభుజీ. సుబ్బలక్ష్మి నేనున్నాను ప్రభుజీ. చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. 7వ శ్లోకము. చదువుతాను ప్రభుజీ. 7వ శ్లోకము. హరే కృష్ణ. అతః భగవానాది దేవ ఏతస్య గుణ విసర్గస్య పరిబృంహణాను ధ్యాన వ్యవసిత సకల జగదభిప్రాయ ఆత్మయోనిరఖిల నిగమ నిజగణ పరివేష్టితః స్వభవ నాదవతారాం. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. ఈ విశ్వమునందు తొలిజీవి పరమశక్తిమంతుడగు దేవత బ్రహ్మదేవుడే. విశ్వకలాపముల అభివృద్ధికి బ్రహ్మయే బాధ్యుడు. దేవదేవుని నుండియే నేరుగా జన్మించిన అతడు విశ్వ సృష్టి ప్రయోజనము నెరిగి ఉన్నందున సమస్త విశ్వము యొక్క
సంక్షేమమునకే పనిచేయును. అట్టి పరమశక్తిమంతుడగు బ్రహ్మ స్వపార్షదులను మూర్తీభవించిన వేదములను గూడి తన లోకము నుండి ప్రియవ్రతుడు ధ్యానమాచరించు స్థానమునకు ఏతెంచెను. భాష్యము. వేదాంత సూత్రమునందు వివరింపబడినట్లుగా పరమాత్ముడగు విష్ణు భగవానుడే సమస్తమునకు మూలము. అట్టి విష్ణువు నుండి నేరుగా జన్మించినందున బ్రహ్మ ఆత్మయోని అని పిలువబడును. భగవానుడు అనేది పదము సాధారణముగా దేవదేవునికే విష్ణువు లేదా శ్రీకృష్ణుడు అన్వయించును. బ్రహ్మ కూడా భగవానుడనియే పిలువబడును. దేవదేవుని ప్రయోజనమును ఉద్దేశ్యమును నెరవేర్తురు కనుక బ్రహ్మదేవుడు, నారదుడు, శివుడు వంటి మహనీయులు కొన్ని మార్లు భగవానునిగా సంబోధింపబడుదురు. ఈ విశ్వమునకు గౌణ సృష్టికర్త అయినందున బ్రహ్మ ఇచ్చట భగవానుడని పిలువబడెను. లౌకిక కలాపముల ద్వారా భోగించుటకు భౌతిక జగత్తునకు అరిదించడి బద్ధజీవుల యొక్క పరిస్థితిని ఏ విధముగా మెరుగుపరచవలెనని అతడు సర్వదా తలపోయిచుండును. ఈ కారణముననే అతడు ఎల్లరి మార్గదర్శనము కొరకు విశ్వమంతటను వేద జ్ఞానమును విస్తరింపజేయును. వేద జ్ఞానము ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము అనుచు 2 భాగములుగా విభజింపబడినది. ఇంద్రియ భోగమును తిరస్కరించు పదమే నివృత్తి మార్గము. జీవులకు భోగానుభవ అవకాశమును వసగి అదే సమయమున భగవద్ధామమునకు చేరడి విధముగా నిర్దేశము నొసగడి పథమే ప్రవృత్తి మార్గము. విశ్వపాలనమన్నది గొప్ప బాధ్యత కనుక ఆయా కాలములలో విశ్వకలాపములను బ్రహ్మ పలువురు మనువులకు అప్పచెప్పవలసి ఉండును. ప్రతి మనువు ఆధ్వర్యమున అనేక మంది రాజులుందురు. వారు కూడా బ్రహ్మదేవుని ఉద్దేశమునే నెరవేర్తురు. భక్త ధ్రువుని తండ్రియగు ఉత్తానపాదుడు తన జ్యేష్ఠ సోదరుడగు ప్రియవ్రతుడు జీవితారంభము నుండియే తపస్సులో నెలకొనినందున విశ్వపాలనము కావించనని పూర్వ వివరణను బట్టి అవగతమగుచున్నది. ఈ విధముగా ప్రచేతసుల సమయము వరకు విశ్వము యొక్క రాజులందరూ ఉత్తానపాదుని వంశజులే అయ్యుండిరి. ప్రచేతసుల తరువాత సరి అయిన రాజు లేనందున స్వయంభువ మనువు గంధమాదన పర్వతము చెంత ధ్యానమగ్నుడై యున్న తన జ్యేష్ఠపుత్రుడకు ప్రియవ్రతుని తీసుకువచ్చుటకు అచ్చుటకు వెడలను. విశ్వపాలనము చేయమని మనువు ప్రియవ్రతుని అర్థించినప్పుడు అతడు నిరాకరించెను. అప్పుడు బ్రహ్మ సత్యలోకము నుండి దిగివచ్చి ఆ యాజ్ఞను పాలింపమని ప్రియవ్రతునితో పలికెను. బ్రహ్మ తాను ఒంటరిగా రాక మరీచి, ఆత్రేయుడు, వశిష్ఠుడు వంటి ఋషిగణముతో పాటు అరుదెంచెను. వేదోపదేశములను పాటించి ప్రపంచ పాలనా బాధ్యతను స్వీకరించుట అత్యవసరమని ప్రియవ్రతునికి నచ్చచెప్పుటకై బ్రహ్మ తనతో పాటు మూర్తీభవించిన వేదములను కూడా తీసుకువచ్చను. ఈ శ్లోకమునందు స్వభవానాత్ అను పదము విశేషమైనది. బ్రహ్మ తన స్థానము నుండి దిగి వచ్చినని అది సూచించును. ప్రతి దేవతకు నిజవాస స్థానము కలదు. దేవతా ప్రభువగు ఇంద్రునికి అతని స్థానము కలదు. అట్టే చంద్రలోక ప్రభువగు చంద్రునికి, సూర్యలోక అధిష్టాన దేవతయగు సూర్యునికి నిజవాసములు కలవు. కోట్లాది సంఖ్యలోనున్న దేవతలకు నక్షత్రములు, పలుగ్రహములే వాసస్థానములు. ఈ విషయం భగవద్గీత యందు యాంతి దేవవ్రతా దేవాన్ అనే నిర్ధారణం చేయబడినది. దేవతలను పూజించు వారు వారి లోకములకు వెడలగలరు. అత్యున్నత లోకమైన బ్రహ్మవాస స్థానము సత్యలోకమని లేదా కొన్ని మార్లు బ్రహ్మలోకమని పిలువబడుచుండును. బ్రహ్మలోకమనున్నది సాధారణముగా ఆధ్యాత్మిక జగత్తును సూచించును. బ్రహ్మ వసించు స్థానం సత్యలోకమే. కానీ అచట బ్రహ్మ వసించడి కారణమున కొన్ని మార్లు అది బ్రహ్మలోకమనియు పిలువబడును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. పార్వతీమాత ఉన్నారా? కృష్ణ ప్రభుజీ చదువుతాను ప్రభుజీ. 8వ శ్లోకం కదండి. అవును. సతత్ర తత్ర గగనతల ఉడుపతేరవ విమానావ లిభిరను పదమ మమర అంటే శ్లోకం అండి ఇది. చదవాల అది శ్లోకం కాదమ్మా, గద్యంలాగే వస్తుంది. ఓకే. పరివురు బ్రహ్మదేవుడు తన హంసవాహమును అరుదించినప్పుడు సిద్ధులు, గంధర్వులు,
సాధ్యులు, చారణులు మరియు ఋషిగణము, విమానారూఢులైన దేవతలు గగనతలమున సమకూడిన వారై ఆహ్వానించుచు అర్చించిరి. వివిధ లోకవాసుల ఆదర సత్కారములను కొని బ్రహ్మదేవుడు నక్షత్ర పరివేష్టితుడైన పూర్ణచంద్రునివలే గోచరించరు. పిమ్మట అతని హంసవాహనము గంధమాధవ పర్వత ప్రాంతమును చేరి ప్రియవ్రతుడు ఆసీనుడై ఉన్న స్థానమును సమీపించెను. భాష్యము. దేవతాలోకముల నడుమ ఒక పద్ధతి ప్రకారము ప్రయాణములో సాగుచుండెడు అని ఈ వర్ణనమును బట్టి గోచరించుచున్నది. మరొక ముఖ్య విషయం ఏమనగా గొప్ప గొప్ప పర్వతాలతోనే దాదాపు ఆవరించి ఉన్న ఒక లోకం కలదు. ప్రియవ్రతుడు, నారదుడు, స్వయంభూమనువు అనేటి ముగ్గురు మహానీయులు ఆ గంధమాధవ పర్వతపు ఆసీనులై ఉండిరి. బ్రహ్మసహిత ప్రకారము ప్రతి విశ్వము నానా విధముల లోకములను కలిగి ఉన్నది. అందులోని ప్రతి లోకము ఒక అద్వితీయమగు ఐశ్వర్యమును కూడి ఉండును. ఉదాహరణకు సిద్ధలోకమునందు ప్రతి ఒక్కరు యోగశక్తి యందు అగ్రేసరులై ఉందిరి. విమానములు గాని ఎగిరే యంత్రములు గాని లేకుండగానే వారు గ్రహాంతరయానం చేసేవారు. అదే విధముగా గంధర్వలోకవాసులు సంగీత శాస్త్రమును నిపుణులై ఉందిరు. ఇక సాధ్యలోకవాసులు అందరినూ సాధు పురుషులే, అనగా గ్రహముల నడుమ సంబంధము నిస్సందేహముగా నెలకొని ఉండును. వివిధ లోకవాసులు ఒక లోకము నుండి వేరే లోకమునకు ప్రయాణించగలిగి ఉండిరి. అయినను ఒక లోకము నుండి వేరొక లోకమునకు నేరుగా చెనగల ఎట్టి యంత్రమును దరిద్రపై మనము కనిపెట్టలేము. కానీ నేరుగా చంద్రుని చేరుటకు మాత్రమే విఫల ప్రయత్నం జరిగినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ అనితా మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. 9వ శ్లోకము. తత్ర తత్ర హవాయేనం దేవర్షిర్హంసయానేన పితరం భగవంతం హిరణ్యగర్భము పలభమానః సహ శైవోత్తాయార్హణేన సహ పితా పుత్రాభ్యామవహితాంజిలుపతస్తే. నారదముని జనకుడైన బ్రహ్మ ఈ విశ్వమునందు మహాపురుషుడు. నారదుడు హంసవాహనమును గాంచినంతనే బ్రహ్మదేవుడు అరిదించినాడని తెలుసుకొని వెంటనే లేచి నిలబడెను. అతనితో పాటు స్వయంభువ మనువు మరియు నారదోపదేశుడగు ప్రియవ్రతుడు కూడా లేచి నిలబడిరి. పిమ్మట వారందరూ ముకులిత హస్తులై గొప్ప ఆదరంతో అతనిని అర్చించిరి. భాష్యము. కడచిన శ్లోకమున తెలుపబడినట్లు బ్రహ్మదేవుడు పలు ఇతర దేవతలను గూడి ఉండెను. కానీ అతడు తన ప్రత్యేకమగు హంసవాహనమును కలిగి ఉండెను. కనుకనే నారదముని హంసవాహనమును గాంచినంతనే తన తండ్రియగు బ్రహ్మ హిరణ్య గర్భునిగా కూడా తెలియబడువాడు అరుదించినాడని తెలుసుకొనగలిగెను. అంతటా అతడు స్వయంభువ మనువు మరియు అతని పుత్రుడగు ప్రియవ్రతునితో పాటు శీఘ్రమే లేచి నిలబడి బ్రహ్మదేవుని ఆహ్వానించి ఆదరించెను. చదవాలా ప్రభుజీ? ముందుకెళ్దామా? చదవండి. 10వ శ్లోకము. భగవానపి భారత తదుపనీతార్హణః సూక్తవాకేన తితరాముదిత గుణగణావతార సుజయః ప్రియవ్రతమాది పురుషస్తం సదయః సావలోక ఇతి హోవచ. పరీక్షిత్ మహారాజా, బ్రహ్మదేవుడు ఆ రీతి సత్యలోకము నుండి భూలోకమునకు దిగిరాగా నారదుడు, ప్రియవ్రతుడు, స్వయంభువ మనువు ముందుకేగి పూజా ద్రవ్యములను సమర్పించి వైదిక మర్యాదను అనుసరించి ఉత్తమ వాక్కులతో ప్రశంసించిరి. ఈ విశ్వమునకు మూల పురుషుడకు బ్రహ్మ అప్పుడు ప్రియవ్రతుని ఎడ కరుణ గలవాడే ప్రసన్న వదనముతో అతనిని గాంచుచు ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అమ్మా జలజా మాతాజీ చదువుతారమ్మా 10వ శ్లోకం భాష్యం నుంచి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. చదువుతాను ప్రభుజీ. భాష్యము. ప్రియవ్రతుని గాంచుటకు బ్రహ్మదేవుడు సత్యలోకము నుండి దిగి వచ్చెననగా విషయము అతి గంభీరమైనదని సూచితమవుచున్నది. ఆధ్యాత్మిక జీవన విలువను, జ్ఞానమును, వైరాగ్యమును, భక్తిని ప్రియవ్రతునికి బోధించుటకు నారదముని అరుదించెను. నారదముని ఉపదేశములు అతి ప్రభావశీలమైనవని బ్రహ్మకు తెలియను. కనుక తాను స్వయముగా గంధమాధన పర్వతమునకేగి అర్థించినదే ప్రియవ్రతుడు తన తండ్రి ఆజ్ఞను మన్నింపడని అతడు ఎరుగగలిగెను.
ప్రియవ్రతుని సంకల్పమును భంగపరచుటయే బ్రహ్మదేవుడు ముఖ్యోద్దేశము. కనుకనే అతడు మొదట కరుణతో ప్రియవ్రతునే గాంచి ఉండెను. గృహస్థాశ్రమును స్వీకరించినప్పటికీ ప్రియవ్రతుడు భక్తి యోగమును మరువడని అతని దరహాసము మరియు లోకనము సూచించుచుండెను. వైష్ణవుని ఆశీర్వాదంతో సమస్తము సంభవమే జరుగును. ఈ విషయము భక్తి రసామృత సింధువు గ్రంథమున కృపాసిద్ధి పరమోన్నతుని అనుగ్రహ మాత్రమున లభించిన పూర్ణత్వము అని వర్ణింపబడినది. సాధారణముగా మనుషుడు శాస్త్ర చోదితమగు విధి నియమ పాలన చే ముక్తుడును పరిపూర్ణుడును అగుచుండును. అయినప్పటికీ పెక్కురు గురుదేవుని లేదా ఉన్నతుని అనుగ్రహ మాత్రముననే పూర్ణత్వమును బడసియుండిరి. ప్రియవ్రతుడు బ్రహ్మదేవుని మనమడు. తాత మనవళ్ల మధ్య కొన్ని మార్లు హాస్య ధోరణిలో పోటీ జరుగునట్లు ఈ విషయంలో కూడా ప్రియవ్రతుడు ధ్యానమగ్నుడై ఉండుటకు స్థిర నిశ్చయుడై ఉండగా అతడు విశ్వపాలనము చేయవలనని బ్రహ్మదేవుడు సంకల్పించి ఉండెను. ప్రియవ్రత, గృహస్థ జీవనమును అంగీకరింపనని నీవు నిర్ణయించుకొంటివి. కానీ దానిని నీవు అంగీకరించినట్లుగా చేసేదనని నేను నిర్ణయించుకొంటిని అనేది భావమును బ్రహ్మ యొక్క కరుణాపూర్ణమగు స్మితావలోకనము కనబరుచుచుండెను. నిజమునకు ప్రియవ్రతుని మహోన్నతమగు వైరాగ్యమును తపోనిష్టలను భక్తిని కొనియాడుటచే బ్రహ్మదేవుడు అర్థించను. అంతటా ప్రియవ్రతుడు గృహస్థ జీవనమును స్వీకరించినప్పటికీ భక్తి యోగమును వీడకుండుట సాధ్యపడగలదు. ఈ శ్లోకమునందు సూక్తవాకేన వేదమంత్రములచే అను పదము ప్రధానమైనది. హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ అనేది బ్రహ్మదేవుని స్తుతి ఒకటి వేదములందు కలదు. ఈ ప్రకారం ఉచితమగు వేదమంత్రములచే బ్రహ్మదేవుడు ఆహ్వానింపబడెను. వైదిక మర్యాదను అనుసరించి ఆహ్వానింపబడినందున అతడు మిగుల ముదమందను. చదవమంటారా ప్రభుజీ? 11 పద్మావతి మాత చదువుతారమ్మా? థ్యాంక్ యూ ప్రభుజీ. శ్రీకృష్ణమ్మ పద్మావతి మాత ఉన్నారా? చదువుతారమ్మా 11. మ్యూట్ లో ఉన్నట్టున్నారు. కుమారి మాత వచ్చారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. పెద్ద మాతాజీ ఉన్నారు. సరే, నువ్వు చదువుతావమ్మా 11? హరే కృష్ణ ప్రభుజీ. మీరు కాదమ్మా, పద్మ పెద్ద మాతాజీ. అమ్మ పద్మ మాతాజీ చదువుతారమ్మా? మ్యూట్ లో ఉన్నారు. ప్రభుజీ చదువుతాను ప్రభుజీ. 11 చదవండి. ఒక నిమిషం ప్రభుజీ. ఈ విశ్వమునందలి పరమ పురుషుడగు బ్రహ్మ ఇట్లు పలికెను. వచ్చ ప్రియవత, నేను పలుకున్నది సావధానముగా ఆలకింపుము. అప్రమేయకుడగు భగవానుని ఏడ అసూయ వలదు. శివుడు నీ జనకుడు, దేవర్షి నారదునితో పాటు మనమందరము దేవదేవుని అజ్ఞానవర్తులమే అయ్యున్నాము. అతని ఆజ్ఞను మనము ఉల్లంఘింపజాలము. అతని ఆజ్ఞను మనము ఉల్లంఘింపజాలము. భాష్యము. భక్తి యోగము నందలి ప్రభుజీ, నేను అర్థాలు పెట్టుకోలేదు ప్రభుజీ. సరే. ఒక్క నిమిషం ప్రభుజీ. భక్తి యోగము నందలి 12 గురువు 12 గురువు స్వస్తిక. భక్తి యోగం నందలి 12 పరమ ప్రామాణికలు మహాజనులు నలుగురు అనగా బ్రహ్మదేవుడు, నారదుడు, స్వయంభువ మనువు, శివుడు ప్రియవతుని ఎదట ఉపస్థితులై ఉండేరి. వారి వెంట అయితే వద్దు, నెక్స్ట్ చదువుదురుగండి. ఓకే, చదువుతాను ప్రభుజీ. ఇది మొత్తం చదివేస్తాను అంతే. ఉపస్థితులై ఉండిరి. వారి వెంట ప్రామాణికులకు ఋషి గణము కూడా ఉండిరి. వారందరూ పరమాధికారులే అయినప్పటికీ దేవదేవుని ఆజ్ఞలను జవదాటలేరని బ్రహ్మ ప్రియవతునికి తొలుత చెప్పగోరెను. అతడే ఈ శ్లోకమున దేవము సర్వదా కీర్తిమయుడు అని వర్ణింపబడెను. దేవదేవుని అధికారము, యశస్సు, శక్తి ఏనాడును నశింపవు. ఈ శోపనిషత్తునందు అతడు ఆపాపవిద్ధం అను వర్ణింపబడెను. అనగా ఎట్టి పాపము
చేతను అతడు ప్రభావితుడు కాడని అది సూచించుచున్నది. పరమశక్తిమంతుడైన దేవదేవుడు మనము హేయమైనది హేయమైనదేనని భావించు దేని చేతను ప్రభావితుడు కాడని శ్రీమద్ భాగవతము కూడా వర్ణించినది. అటువంటి భగవంతుని స్థితిని వివరించుటకు కొన్ని మార్లు సూర్యుని ఉపమానము ఒసగబడుచుండును. భూమిపై నన్ను మాత్రమును ఎగరించునను సూర్యుడు కలుషితుడు కాడు. అదే రీతిగా భగవంతుని అందు దోషారోపణము సాధ్యపడదు. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. అమ్మ చదువుతావమ్మా ఇక్కడ నుంచి? చదువుతానమ్మా. హరే కృష్ణ. ప్రియవ్రతుడు విశ్వపాలనా బాధ్యతను స్వీకరించినట్లుగా చేయుటకు వెడలినప్పుడు బ్రహ్మ చపల చిత్తముతో ఆ కార్యం చేయలేదు. భగవంతుని ఆదేశములనే అతడు అనుసరించుచుండెను. బ్రహ్మాది పరమాధికారులు భగవంతుని అనుజ్ఞ లేనిదే ఏ కార్యమును నిర్వహింపరు. దేవదేవుడు ప్రతి ఒక్కరి హృదయములో విరాజమానుడై ఉన్నాడు కదా. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే అని శ్రీమద్ భాగవతం యొక్క ఆరంభమున తెలుపబడినట్లు బ్రహ్మకు వేద జ్ఞానమును అతని హృదయమందే శ్రీకృష్ణ భగవానుడు తెలియచేసెను. భక్తి యోగముచే జీవుడెంత అధికముగా పవిత్రుడగునో అంత అధికముగా అతడు దేవదేవుని ప్రత్యక్ష సంపర్కమునకు వచ్చును. ఈ విషయము భగవద్గీత 10వ అధ్యాయము 10వ శ్లోకము యందు ఇట్లు నిర్ధారణము చేయబడినది. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ప్రేమతో నా సేవయందు నిరంతరాసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధియోగమును నేను వసగుదును. అనగా బ్రహ్మ తన ఇచ్ఛానుసారముగా ప్రియవ్రతుని చెంతకు రాలేదు. పైగా ప్రియవ్రతునికి నచ్చజెప్పుమని భగవంతునిచే అతడు ఆజ్ఞాపింపబడినాడని అవగతము చేసుకునవలసి ఉన్నది. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని కర్మలు భౌతికేంద్రియములచే అవగతము కావు. కనుక అతడు ఇచ్చట అప్రమేయుడని వర్ణింపబడెను. ఈ విధముగా బ్రహ్మ తన వాక్కులను శ్రద్ధతోనూ అసూయారహితముగాను వినుమని ప్రియవ్రతునికి ఉపదేశించెను. తాను మరొకటి చేయగోరినను ఎందులకై మనుజుడు కొన్ని కార్యములను చేయవలసి వచ్చునో ఇచ్చట సూచింపబడినది. ఎవ్వడును భగవదాజ్ఞలను ఉల్లంఘింపజాలడు. శివుడు, బ్రహ్మ, మనువు లేదా నారదుని అంతటి శక్తి సంపన్నుడైనను అతడది చేయలేడు. ఈ పరమాధికారులందరూ నిక్కముగా శక్తిమంతులే అయినను దేవదేవుని ఆజ్ఞను ఉల్లంఘించినంతటి శక్తి మాత్రము వారికి లేదు. బ్రహ్మదేవుడు భగవదాజ్ఞను అనుసరించియే ప్రియవ్రతుని చెంతకు అరుదించెను. కనుక తాను శత్రువనడి సంశయమును ప్రియవ్రతుని మనస్సు నుండి అతడు తొట్టదొలుత తొలగింపగోరెను. బ్రహ్మదేవుడు భగవదాజ్ఞలనే అనుసరించుచుండెను కనుక అతని ఆదేశమును అనగా దేవదేవుడు కోరినట్లు అంగీకరించుట ప్రియవ్రతునికి శ్రేయస్కరమే అయి ఉన్నది. ఆపనా నాన్న? శారదా స్వరూపిణి చదువుతారమ్మా? హరే కృష్ణ. హరే కృష్ణ. శారదా మాతాజీ ఎవరున్నారమ్మా చదవలసిన వాళ్ళు? నేను చదవలేదు ప్రభుజీ. మీరు చదవలేదమ్మా పద్మావతి మాతాజీ? చదవలేదు ప్రభుజీ. రైట్ చదవండి అమ్మా. సరే. హరే కృష్ణ. నతస్య కశ్చిత్ తపసా విద్యయా వా నయోగ వీర్యేణ మనుషయానవా నైవార్ధధర్మైః పరతః సర్వతో వా కృతం విహంతుం తను బృద్వి భూయాత్. తపోబలము చేతను పరమోత్కృష్టమగు వేద విద్య చేతను యోగశక్తి చేతను శారీరక బలము చేతను లేదా బుద్ధి బలము చేతను ఎవ్వడును భగవదాజ్ఞను ఉల్లంఘింపజాలడు.
స్వీయ యత్నము చే లేదా ఇతరుల సహాయము చే కానీ ధర్మార్థములచే గాని మరి ఏ విధానమున గాని భగవద్ ఆదేశములను మనుజుడు నిరసింపజాలడు. పిపిలికాది బ్రహ్మ పర్యంతము ఏ జీవునికి అది సాధ్యము కాదు. భాష్యము. గర్గోపనిషత్తునందు గర్గముని తన భార్యతో ఏతస్య నా అక్షరస్య ప్రశాసనే గర్గి సూర్య చంద్రమస విద్రుతౌ తిష్టతః అని పలికెను. ప్రియమైన గర్గి, సమస్తము దేవదేవుని అధీనమునందే కలదు. సూర్యుడు, చంద్రుడు, బ్రహ్మ, రుద్రాది దేవతలు కూడా అతనికి వశులై ఉన్నారు. కనుక భౌతిక దేహమును ధరించినట్టి సామాన్య మానవుడు లేదా జంతువు భగవంతుని ఆజ్ఞాపరిధిని దాటిపోవుట అసాధ్యము. భౌతిక దాని యందు ఇంద్రియములు కూడా వచ్చును. భగవన్ నియమము నుండి లేదా ప్రకృతి నియమము నుండి బయటపడగోరు వైజ్ఞానికులు ఇంద్రియ కలాపములన్నీ వ్యర్థములే. ఇది భగవద్గీత 7.14 యందు మమ మాయా దురత్యయ అనుచు ధ్రువపడినది. శ్రీకృష్ణ భగవానుడే ప్రకృతి నేపథ్యమున పనిచేయుచున్నాడు కనుక దాని ఆధీనము అధిగమించుట అసాధ్యము. కొన్ని మార్లు మనము మన తపోనిష్టలను యోగశక్తులను గాంచి గర్వితులము కావచ్చును. కానీ దేవదేవుని నియమములను నిర్దేశములను యోగశక్తి చేగాని వైజ్ఞానిక విద్య చేగాని తపోనిష్టల చేగాని మనుజుడు అతిశయింపజాలడని ఇచ్చట స్పష్టముగా చెప్పబడినది. అది అసాధ్యమైన కార్యము. మనిషియా అనగా బుద్ధిచే అను పదమునకు విశేష ప్రాధాన్యము కలదు. గృహస్థ జీవనమున ప్రవేశించిన అనవసరముగా లౌకిక కలాపముల యందు చిక్కుబడవద్దని నారదముని ఉపదేశించగా, గృహస్థ జీవనమును మరియు రాజ్యపాలన బాధ్యతను స్వీకరింపుమని బ్రహ్మదేవుడు చుండెనని ప్రియవ్రతుడు వాదించు అవకాశము కలదు. బ్రహ్మ, నారదుడు ఇరువురును ప్రామాణికులే కనుక ఎవరి మాటను వినవలననుట ప్రియవ్రతునికి కలవరమును కలిగింపవచ్చును. ఇటువంటి పరిస్థితుల్లో మనిషయ అను పదము అర్థవంతముగానున్నది. ఏలయనగా బ్రహ్మ, నారదముని ఇరువురును ఉపదేశము నివ్వగలిగిన పరమాధికారులు కనుక ప్రియవ్రతుడు వారిలో ఎవ్వరి మాటను త్రోసిపుచ్చరాదని బుద్ధినుపయోగించి వారిరువురి సలహాను అనుసరించవలనని అది సూచించున్నది. అటువంటి సందిగ్ధము పరిష్కరించుటకు శ్రీల రూపగోస్వామి బుద్ధిని గూర్చి స్పష్టమైన అవగాహనను ఇట్లు వసగిరి. అనాసక్తస్య విషయాన్ యథార్థ ఉపయుంజతః నిర్బంధః కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. లౌకిక కలాపములను అనాసక్తముగానే గ్రహింపవలను. అంతేగాక సమస్తమును కృష్ణ భక్తితోనే జోడింపవలని అదే నిజమైన బుద్ధి. మనుజుడు సమస్తమును కృష్ణ సేవార్థమే గ్రహించినచో గృహస్థుడగుటయందు లేదా భౌతిక జగత్తున రాజుగా నగుటయందు ఎటువంటి హాని లేదు. కానీ దానికి విమలమగు బుద్ధి అవసరమగును. ఈ భౌతిక జగత్తు మిథ్యయని, కేవలము పరతత్వమే సత్యమని అనగా బ్రహ్మ సత్యము, జగన్మిథ్య మాయావాద తత్వవేత్తలు పలుకుదురు. అయినను బ్రహ్మదేవుడు నారదుని పరంపరలోనున్న వివేకంతుడగు భక్తుడు అనగా బ్రహ్మ సంప్రదాయమునకు చెందినవాడు ఈ జగత్తును మిథ్యయని భావింపడు. దేవదేవుని చే సృజింపబడిన మిథ్య కానే కాదు.
కానీ దానిని భోగార్థము వినియోగించుట మిథ్యయే కాగలదు. భగవద్గీత 6.29 యందు నిర్ధారణము చేయబడినట్లు సమస్తము శ్రీకృష్ణ భగవానుని భోగార్థమే ఉపదేశింపబడింది. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. శ్రీకృష్ణ భగవానుడే పరమ యజమాని, పరమ భోక్తయను కనుక ప్రతి దానిని అతని సుఖము సేవ కొరకే వినియోగించవలని మనిషి బుద్ధిని సక్రమంగా వినియోగించు పద్ధతి ఇదియే. హరే కృష్ణ. హరే కృష్ణ. అమ్మా శారదమాత చదువుతారమ్మా? మ్యూట్ లో పెట్టాను మిమ్మల్ని, మళ్ళీ అన్మ్యూట్ చేసుకోవాలి. 13వ శ్లోకం చదువు. 13. భవాయ నాశాయ చ కర్మ కర్తుం శోకాయ మోహాయ సదా భయాయ సుఖాయ దుఃఖాయ చ దేహం యోగా మవ్యక్త దిష్టం జనతాద్గదత్తే. ప్రియవ్రత, దేవదేవుని ఆజ్ఞ మేరకే జీవులు జన్మ మృత్యువులు, కర్మ, శోకము, మోహము, భయము, సుఖము, దుఃఖము అను వానిని పొందుటకు నానా రకములకు దేహములను గ్రహించుచున్నారు. భాష్యము. ఈ భౌతిక జగత్తుకు అరుదించిన ప్రతి జీవుడు భౌతిక భోగము కొరకే ఇచ్చటకు వచ్చుట జరిగెను. కానీ తన కర్మానుసారము అతడు భగవదాజ్ఞచే ప్రకృతి దత్తమగు ఒకానొక దేహమును గ్రహింపవలసి ఉండును. భగవద్గీత యందు తెలుపబడినట్లు ప్రకృతేః క్రియామాణాని గుణైః కర్మాణి సర్వసః. దేవదేవుని నిర్దేశమున సమస్తము ప్రకృతి చేతనే నిర్వహింపబడుచున్నది. 84 లక్షల జీవరాశులు ఎందులకున్నవో నవీన శాస్త్రజ్ఞులు ఎరుగజాలరు. యథార్థమేమనగా జీవుల కోరికలను అనుసరించే ఆ దేహములన్నీను వారికి భగవంతునిచే వసగబడినవి. జీవులు తాము కోరినట్లు వర్తించుటకు అతడు స్వాతంత్రం నసుగుచుండును. కానీ మరొక ప్రక్క వారు కర్మ ఫలానుసారముగా లభించిన దేహమును తప్పక గ్రహింపవలసి ఉండును. ఈ విధముగా నానా రకములకు దేహములు గోచరించుచున్నవి. కొన్ని జీవులు అత్యంత స్వల్పమగు ఆయువును కలిగి ఉండగా కొందరు జీవులు సుదీర్ఘమగు ఆయువును కలిగి ఉందరు. అయినను పిపీలి కాది బ్రహ్మ పర్యంతము ప్రతి ఒక్క జీవుడు దేవదేవుని నిర్దేశం అనుసరించే పనిచేయును. ఆ దేవదేవుడు ఎల్లరి హృదయమున వసించి ఉన్నాడని భగవద్గీత యందు ఇట్లు నిర్ధారణము చేయబడినది. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ. సర్వుల హృదయమునందు నేను నిలిచి ఉన్నాను. నా నుండియే స్మృతి, జ్ఞానము, మరుపు అనునవి కలుగుచున్నవి. అయినను భగవానుడు కొందరు జీవులకు ఒక విధముగా మార్గదర్శనము చేసి మరికొందరు జీవులకు ఇంకొక విధముగా నిర్దేశము నొసగుటనుట యథార్థము కాదు. సత్యమేమనగా ప్రతి జీవుడు ఒక ప్రత్యేకమగు కోరికను కలిగి ఉండగా దానిని అతడు తీర్చుకొనుటకు భగవానుడు అవకాశం ఒసంగుచుండును. కనుక శ్రీకృష్ణ భగవానుకు శరణుదొచ్చి అతని ఇచ్చానుసారము పనిచేయుట సర్వోత్తమ మార్గము. ఆ విధముగా చేసిన వాడు మోక్షమును బడయును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. చదవాల్సిన వాళ్ళు ఇంకెవరున్నారా? ఇక్కడ ఆపుదాము. 13, 14వ శ్లోకం నుంచి శుక్రవారం చదువుకుందాము. శుక్రవారం నేను ఉండను క్లాసు, మరి బావగారు మేనేజ్ చేస్తానంటే శుక్రవారం క్లాస్ పెట్టుకుందాం. లేదంటే శుక్రవారం ఆఫ్ తీసుకుని మళ్ళీ మంగళవారం నుంచి క్లాస్ పెట్టుకుందాం. చేద్దాం, కంటిన్యూ చేద్దాం. పెడదామండి. బావగారు మీరు చేయగలుగుతారా? శుక్రవారం పర్వాలేదా? అందరికీ వస్తారా? వినాయక చవితి హడావుడి అయిపోతుంది కదా. వినాయక చవితి అడవడ మాకు అంటే మాకు పర్లేదు. వినాయక చవితి అయిపోతుంది కదండి, వస్తామండి. పర్వాలేదు నాన్న, ఇలాగ వస్తారు. ఈ పాటన్నా ఉంటారు. అది శుక్రవారం ఈ పాట ఉంటారు, ఇంకొంచెం ఉంటారు, ఇంకొంచెం రావచ్చు. వస్తాం ప్రభుజీ. మేనేజ్ చేస్తానంటే శుక్రవారం క్లాస్ పెట్టుకుందాం. పెట్టండి ప్రభుజీ క్లాస్ శుక్రవారం. ఇదే పెట్టుకుందాం. ఇదే భాగవతమే చదువుకుందాం శుక్రవారం. సరే ప్రభుజీ. సరే, ఇవాళ కొంచెం ఎర్లీగానే మూస్తున్నాము. సో దట్స్ ఓకే. నరసింహార్తి ఎవరు పాడతారు? నేను చిన్న డౌట్ అడగలేదు. అడగండి బాగా. అంటే ఇది కాదు, ముందు చతుర్దశ స్కందం 2వ పార్ట్. ఓకే. అందులో 29th అధ్యాయంలో 73 నా దగ్గర బుక్ నా దగ్గర లేదు. లేదా? సరే సరే, నెక్స్ట్ మాట్లాడు. నెక్స్ట్ వీక్ మాట్లాడదాం అయితే. సరే సరే.
నేను పాడతాను ప్రభుజీ. హైదరాబాద్ చేరాక మీ బుక్ వస్తుంటుంది. హరే కృష్ణ ప్రభుజీ, నేను పాడతాను. హరే కృష్ణ. సో నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? నేను పాడతాను ప్రభుజీ. మీరు పాడండి. హరే కృష్ణ. పాడండి. హరే కృష్ణ ప్రభుజీ. పాడండి. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయినే హిరణ్యకాశీపూరక్షః శిలటంకానఖాలాయే ఇతో యతో యామి తతో నరసింహ బహిర్నృసింహో హృదయే నరసింహ నరసింహమాదిం శరణం ప్రపద్యే తవ కర కమలవరే నాఖాతుత సంగా దళిత హిరణ్యకశిపు ధనుభృంగా కేశవదూత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ గురుదేవ్ జయ జయ గురుదేవ్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ జై నరసింహదేవ్ की जय जय प्रहलाद महाराज की जय जय श्रील प्रभुपाद की जय अनंत कोटि वैष्णव भक्त वृंद की जय हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. సారీ వాళ్ళ క్లాస్ లేట్ అయిపోయింది పెట్టడం మెసేజ్, దానివల్ల కొంతమంది రాలేదేమో మరి. లేదులే నాన్న, లేదులేండి, అక్కడ వేళ పనులు అందరూ కొంచెం బిజీగా ఉంటారు. ఓకే ఓకే నాన్న, పోలే సరే అమ్మా, మనం నేను- వినియోగించుకున్నాం చాలు. యా, నేను మళ్ళీ మిమ్మల్ని మంగళవారం చూస్తాను. శుక్రవారం క్లాస్ మాత్రం పెట్టుకుంది. అలాగేనమ్మా, అలాగే. హరే కృష్ణ నాన్న, హరే కృష్ణ అమ్మ.